కమింగ్ బ్యాక్ టు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ పోలిస్తే సో కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉండింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? కేసీఆర్ ప్రభుత్వం దుష్ట పాలన, హిట్లర్ పాలన, ఒక చెత్త పాలన, స్కీముల పేరుతో ఉన్న ప్రభుత్వం కాదు, స్కాముల ప్రభుత్వం అది. హిందువులపై దాడి, గోవుపై దాడి, ఇట్లా అంటుంటేనే దిక్కు లేదు. ఇట్లా అనకపోతే ఇంకా దారుణం ఉంటది. మొన్న నేను చెప్తానండి, మెదక్ జిల్లాలో రామాలయం ప్రారంభోత్సవానికి పల్లక సేవ చేస్తే వాడు చెప్పిసిరి కొట్టిండు వాడు పల్లకి మీద. తప్పు కాదా మరి? అక్కడ మీ వాళ్ళు వచ్చారు కదా, గుడికి మీ వాళ్ళే వచ్చి ఉంటారు కదా. అరే ఇక్కడండి మెదక్ లో మీరు మాట్లాడేది ముస్లిం కేసు అయింది. మీకు నాలెడ్జ్ లేకపోతే విని తెలుసుకోండి, ఇబ్బంది లేదు. అన్ని సబ్జెక్ట్ ముస్లిం వాళ్ళు చెప్పులు వేసినారు దౌలతాబాద్ లో. ఏం మాట్లాడతారు మీరు? మీడియా మొత్తం వచ్చింది, హంగామైంది. మీరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు, తెలుసుకొని రావాలి. లేదు తెలియనట్టుండండి. లేదు నేను తెలియనప్పుడు మీరు చూసిర్రా? అన్ని పోయి చూస్తారా? 2 కళ్ళు ఉన్నాయి కదా హైదరాబాద్ లో ఉన్నాయని. మీడియా సోషల్ మీడియాలో చూడండి, టీవీలో చూడండి. మేము చూడాల్సిన అవసరం లేదు, చూసిన వాళ్ళు చెప్తారు. సోషల్ మీడియాలో వచ్చింది, నేను స్పందించిన, నేను పోయినా. దాని గురించి మీరు ఏమంటారు మరి? అయితే అదే చెప్తున్నా కదా, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాలలో, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నాయి, జరగొద్దని చెప్తున్నా. బీఆర్ఎస్ లో జరిగింది, బీఆర్ఎస్ లో ఎక్కువ జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ లో జరుగుతుంది. మొన్న అయింది కదా, మొన్న కూడా బీఆర్ఎస్, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఫైనల్ వచ్చేసి బీజేపీ రావాలి ఇక్కడ. 100% బీజేపీ రావాలి. నెక్స్ట్ 5 years అంటే చిన్న మిస్టేక్స్ కూడా జరగవా బీజేపీలో? మిస్టేక్స్ జరగవచ్చు, జరగపోవచ్చు అని కాదు. ఎందుకు అంటే గత 60 ఏళ్ళు, ఆల్మోస్ట్ 60 years కాంగ్రెస్ వాళ్ళు పాలించారు సెంట్రల్ గవర్నమెంట్ లో. ఎన్ని స్కాములు మీరు చెప్పండి, ఎన్ని స్కాములు ఉన్నాయి? మీరు మీడియా రిపోర్టరే కదా, మీకు ఐడియా ఉన్నాయి? ఒక 10 స్కాములు చెప్పండి, 4 స్కాములు చెప్పండి. నాకు అంత ఐడియా లేదు సార్. మరి మీరు ఎట్లా వచ్చారు ఇంటర్వ్యూకి? నేను అంత స్కాములు అని చెప్పి అంత ఎందుకు రావాలి అంటే, అరే స్కాములు ఏమున్నాయి? పెద్ద పెద్ద స్కాములు ఉన్నాయి, చెప్పండి. అందులో పాయింట్ అవుట్ చేశారు కదా, ఇందులో ఉండమని మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు ఒక 4 స్కాములు చెప్పండి. బీజేపీలో చెప్పండి, ఒక్క స్కామ్ చెప్పండి. బీజేపీలో నాకు ఒక్కటి కూడా తెలియదు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద స్కాములు చేసి చెప్పండి. మరి మీరు రిపోర్టర్ ఎట్లా అయ్యారు? మీరు అది తెలియక మిమ్మల్ని అడుగుతున్నాను. నన్ను అడగడానికి నేను మీ టీచర్నా? కాదు కదా, నేను లెక్చర్ చేయడానికి రాలే. నేను చెప్తానండి, బోఫోర్ స్కామ్ చెప్తా వినండి. బోఫోర్ స్కామ్ చాలా పెద్ద స్కామ్ జరిగింది కాంగ్రెస్ హయాంలో. 2G స్పెక్ట్రమ్ స్కామ్ తెలుసా? అట్లీస్ట్ అది దేశాన్ని కుదిపేసిన స్కామ్. అది గడ్డి స్కామ్. ఇలా ఇండియా కూటమిలో ఎవరున్నారు అంతా? లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి స్కామ్ తెలుసా మీకు? తెలీదు. చాలా పెద్ద స్కామ్ అది. రాబర్ట్ వధేరా స్కామ్, అల్లుడు చేసిన స్కామ్. కోల్ స్కామ్, బొగ్గు స్కామ్ తెలుసు. ఎంత పెద్ద స్కామ్లు ఇవన్నీ. ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నోళ్ళంతా స్కామ్ స్టార్సే. ఉన్నోళ్ళంతా ఇండియా కూటమిలో ఏదైతే ఉన్నారో అంతా స్కామ్ స్టార్సే. మా ఇండియా కూటమిలో ఉన్నోళ్ళంతా స్కీమ్ స్టార్స్. స్కీములు ఇచ్చేది. గత 10 ఏళ్లలో ఎక్కడన్నా అవినీతి జరిగిందా చెప్పండి. మరి మీరు అడుగుతున్నారు ఎందుకు రావాలని? అందుకే రావాలి. అవినీతి రహిత ప్రభుత్వం ఉండాలంటే బీజేపీ ప్రభుత్వమే. సో తెలంగాణలో కూడా ఇప్పటి వరకు, ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ కూడా ఒక అవకాశం బీజేపీకి ఇస్తే ఎట్లుంటుందో చూడండి. దొంగలకు అవకాశాలు 3, 4 సార్లు ఇచ్చారు, మాకు ఒక అవకాశం ఇవ్వండి. మీరు మోడీ గారిని బాగా భావిస్తారు కదా సార్, చాలా ఇష్టపడుతుంటారు కూడా చెప్పాలంటే. ఎవరైనా ఇష్టపడతారు. దేశాన్ని ప్రేమించేటోడు ఎవరైనా మోదీని ప్రేమిస్తారు, దేశాన్ని ప్రేమించేటోడు ఎవరైనా బీజేపీని ప్రేమిస్తారు. నేను మీ గురించే మాట్లాడుతున్నాను ఇక్కడ, ఇంటర్వ్యూ మీ గురించే మాట్లాడుతున్నాను. రైట్. ఆయన ఎక్కడ అవినీతి చూసినా వదలరు, ఎక్కడికి వెళ్ళినా స్పందిస్తారు. మరి మణిపూర్ లో అంత ఘోరంగా ఎంతో మంది చనిపోయారు. అవినీతి కాదు అది అవినీతి కాదు. అది జరిగేది కమ్యూనల్ ఇష్యూ జరుగుతుంది. వాట్ ఎవర్ ఇష్యూ, అక్కడ ఎంతో మంది చనిపోయారు. ఎందుకు ఒక్కసారి స్పందించలేదు మణిపూర్ లో? ఎందుకు టీమ్స్ పెట్టినారు, మిలిటరీని దింపినారు, చాలా స్టిల్ ఇప్పటికీ కూడా అవుతున్నాయి. చాలా బయట దేశాలకి వెళ్ళి వస్తారు. ఒక కంట్రోల్ తప్పిపోయింది. కంట్రోల్ చేస్తారు, చాలా కంట్రోల్ చేసి. మోడీ గారు తలుచుకుంటే ఈ పాటికి ఎప్పుడు అది మొత్తం ఆయనకి ఇంటెన్షన్ ఉంటుంది, బ్యాడ్ ఇంటెన్షన్. అంటే మీరు చెప్పే మాటకి నేను అంటున్నాను, బ్యాడ్ ఇంటెన్షన్. ఇంత పెద్ద కంట్రీలా ఎక్కడైనా కమ్యూనల్ ఇష్యూ కావచ్చు. ఇవాళ నేను చికోటి ప్రవీణ్ అన్నట్టు ఒక రాంగ్ స్టేట్మెంట్, నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీ టీవీ ద్వారా ఒక్క రాంగ్ స్టేట్మెంట్ ఇస్తే మొత్తం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అగ్గిమంటది. అవును, అగ్గి మీదకి వస్తుంది. రైట్. ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇస్తే దానికి మోదీ గారు కాదు కదా, కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థ కంట్రోల్ చేస్తారు.
కొన్ని సందర్భాలలో అతి బయటికి వెళ్ళి రావడం, వెపన్స్, ఎంతమంది అని చూస్తారు. అందులో అమాయకులు ఉంటారు. ఒక గట్టి యాక్షన్ తీసుకుంటే అమాయకులు బలవుతారు. వాళ్ళకి దేశాన్ని ఒక రక్షణ కవచంలో పెట్టిరు ఇలా ప్రపంచంలో. ఇవాళ భారతదేశం వైపు శత్రు దేశాలు, చైనా లాంటి శత్రు దేశాలు, పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలు, ఉగ్ర దేశాలు ఒక కన్నేయాలంటే భయపడే పరిస్థితి. దొంగచాటును చేసేయడానికి ప్రయత్నం చేస్తారు తప్పించి రావాలంటే ఎవరు చేస్తారండి? సర్జికల్ స్ట్రైక్ ఎవరికి దమ్ముందా? పోయి పాకిస్తాన్ లో పోయి సర్జికల్ స్ట్రైక్ చేసారు. ఏ పిఎం కన్నా దమ్ముందా అండి? ఎవరికి లేదు. అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతాయి, దాన్ని రెక్టిఫై చేస్తారు. ఇప్పుడు ఇవాళ దేశం మామూలు విషయం కాదు. మూడోసారి గవర్నమెంట్ రావాలంటే ఇవాళ ఎన్ని శక్తులు కూడుకొని మోదీ గారికి యాంటీ చేస్తున్నాయి. అయినా కూడా ఇవాళ మూడోసారి అయిందంటే ఆయన మీద ఎంతమందికి విశ్వాసం ఉందో మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. రైట్. సో చాలా బాగా చెప్పారు సార్. సో మీరు బీజేపీలో 2 సార్లు రీఎంట్రీ అని నేను విన్నాను, అది నిజమేనా? 2 సార్లు రీఎంట్రీ అని విన్నాను. రీఎంట్రీ కాదు, మా కార్డ్స్ భాషలు చెప్తారు. ఇది రీఎంట్రీ కాదు. ఫస్ట్ టైం అయినప్పుడు మిస్కమ్యూనికేషన్ ఉండే, సో కుదరలేదు. తర్వాత మళ్ళీ జాయిన్. ఇప్పుడు బీజేపీలో చీకోటి ప్రవీణ్ పాత్ర ఏంటి? చీకోటి ప్రవీణ్ ఒక నార్మల్ కార్యకర్త బీజేపీ. ఎక్కడైనా చూస్తుంటాను మీరు చేసే సేవా కార్యక్రమాలు పోస్ట్ చేస్తుంటారు, చాలా మందికి హెల్ప్ చేస్తున్నవి చూసాం. గొడవలైన సందర్భంలో కూడా కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసేవి కూడా చూసాం. చీకోటి ప్రవీణ్ ఒక మంచి స్టేట్ లో ఉండి, ఒక హోదాలో ఉండి కూడా ఎందుకు మరి చీకోటి ప్రవీణ్ ఎవరు గుర్తించట్లేదు బీజేపీలో? ఒక స్పెషల్ సీట్ మీరు ఇప్పుడు మీ సీట్ ఏది? సీటు నేను అడిగినాను. జైరాబాదు సిట్టింగ్ ఎంపీ ఉన్న బీఆర్ఎస్ నుంచి రావడం వల్ల ఆయనకి ఇచ్చినారు. సరే, అది గెలిచిండు ఓడిపోయినా సెకండరీ ఇష్యూ, ఓడిపోయినాడు అది వేరే విషయం. కానీ నేను ఒక్కటే అడిగినాను, కుదరట్లేదు. ఓపిక ఉండాలి, ఏజ్ ఉంది, పేషెన్స్ ఉంది. ఇవాళ 6 నెలలు అయింది నేను బీజేపీలో జాయిన్ అయ్యి. ఎంబడి వచ్చి నాకు ఈ పదవి ఆ పదవి అని ఆశపట్టుని కాదు. నేను ఇచ్చిరా ఓకే, ఇవ్వలేదంటే ఇంకా నో ప్రాబ్లం. అసలు ఫస్ట్ పార్టీ గురించి కష్టపడాలి. కష్టపడ్డాక అప్పుడు రిజల్ట్ రాకపోతే బాధపడాలి. 1% కూడా నేను ఫీల్ కావాలి. ఎందుకు ఫీల్ కావాలి? పార్టీ సరైన సమయంలో గుర్తిస్తుంది, డెఫినెట్ గుర్తిస్తుంది. ఇవాళ ఒక నార్మల్ కార్యకర్తను తీసుకుపోయి రాజస్థాన్ ముఖ్యమంత్రి చేశారు. నేను వచ్చి 6 నెలలు అయిందమ్మా. నేను టైం పీరియడ్ తక్కువ టైం అని 100% నేను మొత్తం అన్ని అసెంబ్లీలో అన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగిన, పార్లమెంట్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ, ఎవ్రీ పార్లమెంట్ తిరిగిన. ఇంకేం కావాలి? ఒక స్టార్ క్యాంపెయిన్ 6 నెలలు అవుతుంది బీజేపీలో. కానీ మీరు సొసైటీలో చాలా ఫేమ్ కదా, మీకు ఒక స్పెషల్ ఫ్యాన్ బేసే ఉంది. మీ చేసే సేవా కార్యక్రమాలు తెలుసు, మీ అన్ని తెలుసు. మరి ఎందుకు మీకు అంటే టైం పీరియడ్ చూసుకోవాల్సిన అవసరం లేదు? ఇవాళ జాయిన్ అయ్యి రేపు కూడా టికెట్ ఇవ్వచ్చు. నేను అడిగిన జైరాబాద్ కి సిట్టింగ్ ఎంపీ రావడం కారణంగా ఓన్లీ జైరాబాదే అడిగిన, వేరే ఎక్కడ అడగలేదు. అసెంబ్లీ ఎలక్షన్ లో అడగదు. నాకు అక్కడ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది. జనాలు నన్ను ఆడ చాలా మంది నాకు అక్కడ నుంచి రావాలని కోరుకున్నారు. ఎందుకు ఇంకా వేరే ప్లేస్ ఎక్కడ మీకు సెట్? నేను ఎక్కడ అడగలేదు. ఇప్పుడు ఒక ప్రాంతంపై ఒక అభిమానం ఉంటుంది. అట్లా అభిమానం నాకు జైరాబాద్ మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది జైరాబాద్ మీద. ఫార్చునేట్లో రాలేదు. రాకపోయినంత మాత్రాన నెక్స్ట్ టర్మ్ కూడా ఉంది కదా. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఏజ్. పాలిటిక్స్ లో ఐఎమ్ స్టిల్ యంగ్. సో ఇవాళ జాయిన్ అయ్యి రేపు కూడా కావచ్చు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు, పొలిటికల్ ఫ్యామిలీస్ నుంచి ఉంటారు. మాకు ఆ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫ్యామిలీ కాదు కాబట్టి టేక్స్ టైం. ఇంకోటి మోదీ గారు, అమిత్ షా గారు కొన్ని ఏళ్ళు వాళ్ళనే ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఎవరు అవసరం లేదు. కొన్ని ఏళ్ళు కొన్ని వేల గ్రామాలు ఇద్దరు కలిసి స్కూటర్ పై తిరిగి కష్టపడి ఇవాళ దేశాన్ని బీజేపీలో ఒక ప్రత్యేకమైన స్థానం తెచ్చిందంటే మోదీ గారు, అమిత్ షా వాళ్ళిద్దరు కలిసి కొన్ని ఏళ్ళు తిరిగారు. వాళ్ళని చూసి ఇన్స్పైర్ కావాలి. వాళ్ళే పేషెన్స్ అవసరం పాలిటిక్స్ లో. I'm not born with a political family, not born in a political family కదా. సో అవి బీజేపీ గొప్పతనం వేరే పార్టీల గొప్పతనం ఏం చెప్తుంది. బీజేపీ గొప్పతనం ఎంత చిన్న కార్యకర్తనైనా గుర్తిస్తుంది. ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రులు లేరు, గవర్నర్ లేరు, మంత్రులు లేరు, నార్మల్ మనుషులకు ఎమ్మెల్యే టికెట్లు. ఇంట్లో వెస్ట్ బెంగాల్ ఇంట్లో పనిచేసేట ఆమె, ఇంట్లో డైలీ బాసాలు బట్టలు ఉతికేట ఆమెకు తీసుకుపోయి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. అంత ఆ చరిత్ర ఓన్లీ బీజేపీకే ఉంది. సో వీ నీడ్ టు హ్యావ్ పేషెన్స్.